నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్ ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. గుజరాత్ లోని ఏక్తా నగర్ లో పెద్ద ఎత్తున జయంతోత్సవాలు జరుగుతున్నాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ప్రధాని నివాళులర్పించారు. ఢిల్లీలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారకం వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులర్పించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సర్దార్ పటేల్ జయంతోత్సవంలో పాల్గొన్నారు. పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 41వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నివాళులర్పించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ మహోన్నతుడని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కితాబిచ్చారు. మై భారత్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన జిల్లా ఐక్యత ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జాతీయ సమైక్య దినోత్సవంలో భాగంగా జరిగిన ఈ ర్యాలీ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ప్రభుత్వ మహిళా కళాశాల వరకు కొనసాగింది. మంత్రి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం కళాశాలలో జరిగిన సభలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ దేశ చరిత్రలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు స్వర్ణాక్షరాలతో లిఖించవచ్చని అన్నారు. వల్లభాయ్ పటేల్ ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కీర్తించడం జరిగిందని చెప్పారు. భారత స్వాతంత్ర సమరయోధునిగానే కాకుండా స్వాతంత్ర్యం అనంతరం దేశ ఐక్యతను ఆయన కృషి చేశారని కితాబిచ్చారు. సమావేశంలో గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్, కల్లా మాధవి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, నగరపాలక సంస్థ కమిషనర్ పులిస్ శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ఎన్కే కాజావలి తదితరులు పాల్గొన్నారు. 150వ జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులర్పిస్తున్నాను. న్యాయ కోవిదుడు, భారతరత్న, స్వాతంత్ర భారతదేశం మొట్టమొదటి ఉప ప్రధాని, హోంశాఖ మాత్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశం ఐక్యంగా స్వాతంత్రానంతరం ఈ దేశం సమగ్రంగా ఐక్యంగా ఉండేలాగా చేసిన ఆధునిక భారత నిర్మాత. అదేవిధంగా విభిన్న భాషలు, విభిన్న మతాలు, విభిన్న కులాలు ఉంటున్న భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని తీసుకొచ్చిన సాంస్కృతిక వారధి. స్వాతంత్రానంతరం బ్రిటిష్ వారు ఈ దేశంలో 565 సంస్థానాలుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశం ఐక్యంగా ఉండలేదు. చిన్న భిన్నమవుతుంది, చీలికలు పేలికలు అవుతుందని భావించి స్వాతంత్రం ఇచ్చి వెళ్తే దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, ఐక్యత పట్ల సమగ్ర అవగాహన, దూరదృష్టి కలిగిన సమర్థ నాయకుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్
565 సంస్థానాల్లో భారతదేశంలో విలీనం చేసి ఇవాళ భారత్ ఒక్కటిగా ఉండడానికి కారణభూతులయ్యారు. నయానో భయానో సామదాన వేద దండోపాయాలను ఉపయోగించి 562 సంస్థానాలను విలీనం చేస్తే జామ్నగర్ లాంటి సంస్థానం భారతదేశంలో విలీనం కాకుండా ఆనాడు పాకిస్తాన్లో విలీనం కావాలని ప్రయత్నం చేస్తే వారిని నచ్చజెప్పి ప్రేమతో ఆత్మీయంగా ఈ దేశంలో ఒక భాగమయ్యేలాగా చేశారు. హైదరాబాద్ సంస్థానం అప్పటి నిజాం అలీఖాన్ ఉస్మాన్ మీర్ అలీఖాన్ ఆ సంస్థానాన్ని పాకిస్తాన్లో కలుపుతానని, దేశంలో గడపడానికి కాస్త గడువు కావాలని అదే సమయంలో పాకిస్తాన్తో కూడా మంతనాలు జరుపుతుంటే దాన్ని గుర్తించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆనాడు ఆపరేషన్ పోలో చేపట్టి భారతదేశంలో సంస్థానాన్ని విలీనం చేయడానికి సుముఖత వెలువచ్చిన నేపథ్యంలో కేవలం 4 రోజుల్లోనే రజాకారులను అణచివేసి నిజాం సైన్యాన్ని కూడా అణచివేసి ఇవాళ భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం కావడానికి కారణభూతులయ్యారు. అది కాకపోయి ఉంటే మహారాష్ట్ర, కర్ణాటక, నేటి తెలంగాణలో దాదాపు 2,15,000 చదరపు కిలోమీటర్ల భూభాగం ఇవాళ పాకిస్తాన్లో ఉండేది. మన దేశం మధ్యలోనే దాదాపు 10 కోట్ల జనాభా పాకిస్తాన్ సంబంధించిన జనాభా ఉండేది. అటువంటి ఒక సమర్థత కలిగిన నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఈ దేశ సమగ్రత సమైక్యత కోసం వారు చేసిన త్యాగాలు ఎనలేనివి. అదేవిధంగా స్వాతంత్ర పోరాటంలో కూడా వారి భూమిక శ్లాఘించదగింది. అటువంటి మహనీయుని కేవలం జయంతుల సందర్భంగా, వర్ధంతుల సందర్భంగా స్మరించుకోవడం, పూలమాలలు అర్పించడం కాకుండా ఎటువంటి స్ఫూర్తిదాయక జీవితాన్ని వారు గడిపారో దాని నుండి ప్రేరణ పొంది ఈ దేశాన్ని ఐక్యంగా ఉండడం కోసం, తద్వారా ఒక ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం కోసం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నినాదంతో ప్రజలందరూ ముందుకు కలాల్సిన అవసరం ఉంది. వారు పుట్టిన గుజరాత్లో వారు చేసిన త్యాగాలకి స్మృతిగా 182 మీటర్ల ఎత్తైన 597 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఇవాళ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో నిర్మించుకున్నాం. అదేవిధంగా వారి జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం. భారతదేశ ఐక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి చేశారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ గుర్తు చేశారు. నవభారత నిర్మాణానికి ఆయన వారధిగా మారారని చెప్పారు. ఆయన ఆలోచనల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని చెప్పారు. శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని మై భారత్ ఆధ్వర్యంలో కొనసాగిన జిల్లా ఐక్యత ర్యాలీలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో భావితరాలు ముందుకు సాగాలని చెప్పారు. అఖండ భారతావని నిర్మాణానికి పూనుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు భారతదేశ ఉక్కు మనిషిగా, నవ భారతదేశ నిర్మాతగా పేరొందినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినాన్ని ఒక ఐక్యతా దినోత్సవంగా దేశవ్యాప్తంగా జరుపుకోవడం అనేటువంటి విషయం చాలా సంతోషమైనటువంటి విషయం. ఎందుకంటే విచ్ఛిన్న చేయాలనేటువంటి ఆలోచనతో బ్రిటిష్ వారు స్వాతంత్ర భారతదేశంలో కూడా విభజించు పాలించు అనేటువంటి విషయాన్ని 3 సంవత్సరాల తన పదవీ కాలంలో హోంమంత్రిగా తన బాధ్యతలు చేపట్టినటువంటి మరుసటి రోజు నుంచే ఒక భారతదేశాన్ని ఐక్యంగా ఉంచాలనేటువంటి తపనతో, ఆలోచనతో గాంధీ గారి అడుగుజాడల్లో భారతదేశ నిర్మాణం కోసం పనిచేసినటువంటి మహానాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఈరోజు ఆయన స్ఫూర్తితో భారతదేశంలో అన్ని వర్గాలు కూడా ఒకే తెరపైకి వచ్చి భారతదేశ పునర్నిర్మాణంలో, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి ఒక మంచి రోజుని, ఈ డే ఆఫ్ యునైటీని మనందరం కూడా ఒక సంకల్పంగా తీసుకొని మనందరం కూడా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆలోచించినటువంటి భారతదేశ నిర్మాణం కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల నుండి మైనారిటీల వరకు
ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఒక అఖండ భారతదేశ నిర్మాణం కోసం ఆ రోజు కలలు కన్నటువంటి ప్రతి ఒక్కరి కలల్ని సాకారం చేసేటువంటి విధంగా ఈరోజు మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగుదామని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్పతనాన్ని భావితరాలకు తెలియచెప్పేందుకే ఐక్యత ర్యాలీ చేపట్టామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. భారతదేశాన్ని స్థిరత్వం వైపు నడిపించిన ఘనత ఆయనకే దక్కిందని కొనియాడారు. ఆయన దేశానికి చేసిన సేవలు అమోఘమని కితాబిచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని మై భారత్ ఆధ్వర్యంలో జరిగిన గుంటూరు జిల్లా ఐక్యత ర్యాలీలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఉక్కు మనిషిగా ఆయన మనకి సుపరిచితులని అన్నారు. దేశ ఐక్యతకు యువత పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. భారత జాతి రత్నం అయిన వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతిని పురస్కరించుకొని ఒక ర్యాలీ లాగా కలెక్టరేట్ నుంచి కూడా హిందూ కాలేజ్ దాకా ఏక్తా దివస్ని పురస్కరించుకొని మనందరం కూడా బయలుదేరిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఒక కార్యక్రమానికి మన హెల్త్ మినిస్టర్ అయిన సత్యకుమార్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా వేయించేశారు. ఆయనకి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అదేవిధంగా మా సహచర ఎమ్మెల్యే నజీర్ గారు, మా డిప్యూటీ మేయర్ సజీలా గారు, కలెక్టర్ గారు అందరూ ఆధ్వర్యంలో ఒక గొప్ప ర్యాలీగా మేమందరం వెళ్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన గొప్పతనాన్ని చాటి చెప్పడమే, భావితరాలకు చాటి చెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. 150 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఇంకా అలాంటి మహనీయుల్ని జరుపుకుంటున్నామంటే అందులో వారి స్ఫూర్తి ఎంతో ఉంది అని చెప్పి మనందరం గుర్తు చేసుకోవాలి. మరి ఎప్పుడైనా ఇండియా గురించి మనం ఆలోచిస్తే ప్రీ ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్ అని 2 అంశాలు మనకి ఎప్పుడు గుర్తొస్తాయి. ప్రీ ఇండిపెండెన్స్ అంటే స్వతంత్రం కోసం పోరాడిన విధానము, అందులో అమరులైన వీరులు, ఇవన్నీ మనందరికీ తెలిసిందే. అయితే పోస్ట్ ఇండిపెండెన్స్ ఒక అస్థిరత్వ భారతదేశాన్ని స్థిరత్వం వైపు నడిపించాలి అని అంటే ఎంతో సమర్థవంతమైన నాయకత్వం అవసరం అవుతుంది. అలాంటి నేపథ్యంలో భారత తొలి హోం మంత్రిగా ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఇన్ని కాదు. అలాంటి కార్యక్రమాల్లో దాదాపుగా 564 ప్రిన్స్లీ స్టేట్స్ని విలీనం చేసి భారతదేశ ఐక్యతని చాటి చెప్పారు. ఇటువైపు ఆయన దౌత్యత్వానికి, అదేవిధంగా ఆయన ధైర్యానికి ఉక్కు మనిషిగా ఆయన మనందరికీ కూడా సుపరిచితులు. అదేవిధంగా తొలి హోం మంత్రిగా ఇటు ఇండియన్ నేషనల్ సర్వీసెస్, ఇటు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ని ప్రారంభించి ఆయన పితామహుడుగా, ఐఏఎస్ అండ్ ఐపీఎస్ పితామహుడుగా ఆయన అభివర్ణించడానికి మన భారతదేశంలో కూడా మనం చాలా అదృష్టంగా భావించాలి. అయితే భావితరాలకు ఆయన స్ఫూర్తి ఎలాగా నిలవాలి అని అంటే ఈరోజు మనం మతంతోనో లేకపోతే నార్త్ సౌత్ అని ప్రాంతంతోనో విభజించుకుపోతున్న పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్న యువతలో నుంచి ఉక్కు మనుషులు ఎందరో కూడా ఈరోజు బయటికి రావాలి. అప్పుడే అలాంటి మహనీయుల యొక్క త్యాగాలకి, స్ఫూర్తికి ఒక నిదర్శనంగా నిలుస్తాయి మన రానున్న సమాజాలు. ఈరోజు మనం గడప దాటితే నీ మతం ఏంటి అని అడుగుతున్నారు, లేదంటే మన వీధి దాటితే నీ కులం ఏంటి అని అడుగుతున్నారు, మన ప్రాంతం దాటితే మీ భాష ఏంటి అని అడుగుతున్నారు. మనం ఇంకొక దేశంకి వెళ్తే మాత్రమే మీరు భారతీయులు అని అంటున్నారు. అంటే భారతీయులుగా మనం గుర్తింపబడాలి అని అంటే మరొక దేశం వెళ్తే కానీ ఆ గుర్తింపు లభించని పరిస్థితి మనకు ఏర్పడుతుంది. ఈ స్థితిగతుల నుంచి మన భారతదేశం ఐక్యత వైపుకి మారాలి. ఇలాంటి మహనీయులే దానికి స్ఫూర్తి, ఆదర్శంగా మనం తీసుకోవాలి. రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రుల సంఘం ఆందోళన విరమించింది. సంఘం నేతలతో మంత్రి సత్యకుమార్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఎన్టీఆర్ వైద్య సేవలు పునరుద్ధరణకు ప్రైవేట్ ఆసుపత్రుల సంఘం అంగీకరించింది. 2750 crores ఉన్నాయండి. అంటే మరి ఇంకో 3 నెలలు పనిచేసాం కదండి. మొన్నటిదాకా 3000 అని చెబుతా ఉన్నాం. కాబట్టి మరి 3 నెలలు పనిచేసినవి కూడా కలిస్తే మొత్తం లెక్కలు చూసి ఏదైతే ఉన్నావో మొత్తం నవంబర్ ఎండింగ్ వరకు పూర్తిగా 1 time సెటిల్మెంట్ చేస్తా ఉన్నారు. అది ఏ విధంగా చెల్లిస్తామనేది రకరకాల మోడల్స్ మాకు చెప్పడం జరిగింది. అవి మాకు అంగీకారంగా ఉన్నాయి. అవి పూర్తి చేసి మాతో పాటు కూర్చుని వచ్చే 1 నెలలో 1 time సెటిల్మెంట్ కింద మొత్తం అందరికీ బిల్స్ చెల్లించడం జరుగుతుంది. ఏ ప్రతిపాదికన మీరు ఇన్సూరెన్స్ వారిని బిడ్డింగ్ పిలుస్తున్నారు అన్నప్పుడు పిలిచేటప్పుడు దాంట్లో మిమ్మల్ని భాగస్వాములు చేస్తూ ఉన్నారు. ఏ రేట్లు ఉంటాయి, సైంటిఫిక్గా ఆ రేటుకి ఎలాగా ఎరైవయ్యాం, చాలా అది డీప్గా దానిలో చర్చించే అవకాశం మాకు కల్పించారు. కాబట్టి ఈరోజు విరమించడం జరిగింది. ఖచ్చితంగా మమ్మల్ని భాగస్వాములు చేస్తా అన్నారు కాబట్టి అందుకనే విరమించడం జరిగింది. ప్రైవేట్ వారికి కూడా అదే విధమైన రూల్స్ పెడుతున్నారు. 15 రోజుల్లో బిల్ సెటిల్ చేయాలి, బిల్ సెటిల్ చేయకపోతే మీకు ఎంతో పర్సంటేజ్ ఇంట్రెస్ట్ వేసి కట్టాలి అని తదితర పాయింట్లన్నీ కూడా అందులో రూపొందిస్తున్నారు. వారు ఆ బిడ్డింగ్కి రావాలి, ఆ ప్యాకేజీల రేట్లు, ఇండస్ట్రీ వైబిలిటీ చూడాలి. ఇవన్నీ చూసిన తర్వాతే దానికి ముందుకు వెళ్ళడం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. గవర్నమెంట్ వారికి మేము విన్నవించాం.
చర్చల్లో కూర్చోబెడతా ఉన్నారు. అది ఏ విధంగా రూపాంతరం చెందుతుంది, ఏ విధంగా వస్తుంది అనేది మనం వెయిట్ చేసి చూద్దామండి. అంతే. డీప్ ఫేక్ పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. డీప్ ఫేక్ అనేది పెద్ద గొడ్డలి పెట్టు లాంటిదని చెప్పారు. ఇప్పటికే ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లానని డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సిపి సజ్జనార్లు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారని తెలిపారు. ఈ కేసును సిపి సజ్జనార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పోలీస్ వ్యవస్థ చాలా బలంగా ఉందని, ప్రజలకు పోలీసులు అండగా ఉన్నారని తెలిపారు. ఎవరు డీప్ ఫేక్, సైబర్ నేరాలకు భయపడవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. పెరుగుతున్న టెక్నాలజీని ఆహ్వానించాలని, కానీ దాని వలన ముంపు కూడా ఉందని చెప్పారు. ప్రభుత్వాలు కూడా దీనిపై ప్రత్యేక చట్టాలు తీసుకుని రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏమొస్తా లైట్ అక్కడ లైట్ వస్తుంది, అసలు మీ సార్ ఫోటో రావట్లేదు. ఎందుకు సార్ ఎలా ఈ విషయంలో డెఫినెట్ గా వాళ్ళు ఇప్పటికే చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ విషయంలో డైరెక్ట్ గా సజ్జనార్ గారు ఆయన ప్రస్తావించారు. ఇట్స్ వెరీ సీరియస్ అండ్ డెఫినెట్లీ ఇది ఒక పెద్ద గొడ్డలి పెట్టు మనకి. దాని మీద పూర్తిగా స్పందించి అన్ని రకాలుగా ఒక చట్టం తీసుకొచ్చే దిశగా పోలీస్ వ్యవస్థ, శ్రీ శివధర్ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ వాళ్ళ యొక్క అనుకున్నది నెరవేరుతుంది. అండ్ సామాన్యులకి డెఫినెట్లీ ఇలాంటి అవాంతరం నుంచి వాళ్ళకి రక్షణ లభిస్తుంది. మంచి జరుగుతున్నప్పుడు మంచితో పాటు చెడు కూడా పుట్టు వస్తుంది. మనం చేస్తే ఫిల్టర్స్ ఏర్పరచుకోవాలి. దానికి మన వ్యవస్థలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రధానంగా పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా వాళ్ళు దే విల్ డూ ద బెస్ట్ టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్. బట్ వీ హ్యావ్ టు వెల్కమ్ ది టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ ఎప్పుడు మనం వెల్కమ్ చేయాలి. తుఫాన్ వలన అనుకున్న విధ్వంసం జరగలేదన్న బాధ జగన్ లో ఉందని తెలుగుదేశం సీనియర్ నేత దూలిపాల నరేంద్ర కుమార్ ఆరోపించారు. రాజకీయపరమైన ప్రాపకం పొందాలనే ఆలోచన తప్పితే ప్రజలు కష్టాల్లో ఉన్నారు, మన పాత్ర మనం పోషించాలనే విధంగా ప్రతిపక్ష ఆలోచన లేదు అనేది స్పష్టంగా కనపడతా ఉంది దీన్ని బట్టి చూస్తే. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు, తన చేతిలో అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు స్పందించలా, ఏ ఒక్కరోజు పంట చేలోకి వెళ్ళి కూడా పరామర్శం చేయాల. చివరికి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పంట నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శకి పలకరించడానికి వెళ్తే రోడ్డు పక్క ధాన్యాన్ని పోస్తే ఆ ధాన్యాన్ని బలవంతంగా ట్రక్కులోకి ఎక్కించిన పరిస్థితి గత పాలనలో మనం చూడటం జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు రాలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రాకుండా బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని ఆయన ఇదేదో తుఫాను మానవ తప్పిదమని చెప్పడం, లేదా తుఫాన్లు ప్రాణ నష్టం ఆపారు అంటే జగన్మోహన్ రెడ్డి అని ఆయన సాక్షి ఛానల్లో వేసుకోవడం చూస్తే ఇది చాలా హాస్యాస్పదం. కనీసమైన ఆలోచన కానీ ఆలోచన దృక్పథంలో అధికారం పోయినా ఆయనకి కనపడలేదు, రాలేదనేది స్పష్టం అవుతా ఉంది. విధ్వంస పాలన చేసిన వ్యక్తికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాను అనుకున్నట్టుగా విధ్వంసం జరగలేదనే ఆవేదన మటుకు ఆయన మాటలో కనబడతాం. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించకపోగా విభజించు పాలించు అన్న తరహాలో అధికారుల వ్యవహార శైలి ఉందని మండిపడ్డారు. పశ్చిమ నియోజకవర్గంలో తనకు సమాచారం ఇవ్వకుండానే కమిషనర్, మేయర్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. అసలు ఈ ప్రోగ్రాం డిజైన్ చేసిన అధికారి ఎవరో తనకు తెలియాలని చెప్పారు. అమాయకతత్వంతోనో అహంకారంతోనో అధికారులు ప్రజాప్రతినిధుల్ని తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. శుక్రవారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గల్లా మాధవి మాట్లాడుతూ ప్రభుత్వ సాయం పంపిణీ కార్యక్రమంలో మేయర్ కు మాకు విభేదాలు ఉన్నట్లుగా అధికారులు చూపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయని చెప్పారు. ఇప్పటికే కామన్ మ్యాన్ కు వార్డు సచివాలయంలో పనులు కావటం లేదని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమంలో ఏర్పాటు చేసే ఫ్లెక్సీలో ప్రోటోకాల్ పాటించాలనే విషయం తెలియకుండానే అధికారులు విధులు నిర్వహిస్తున్నారా అని నిలదీశారు. ఒక ప్రధానమైన అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి రోజున మనకి ఒక 2-3 రోజుల నుంచి సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల నుంచి ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళందరికీ, రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ దిశానిర్దేశం మేరకు అత్యవసర సరుకులన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గుంటూరు పశ్చిమలో కూడా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ మా ద్వారా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా ఇతర నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాల్లో ప్రధానంగా మేము గమనించింది ఏంటంటే, ఇది ఈస్ట్లో జరిగిన ప్రజా పంపిణీ, నిన్న ఇదేమో వెస్ట్లో జరిగిన ప్రజా పంపిణీ.
ఇక్కడ నేను మీ ముందుకు తీసుకొస్తున్న అంశం ఏంటంటే, అధికారులు ఎందుకు విభజించు పాలించు అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు అన్నది ఈరోజు నా ప్రశ్న. ఈరోజు నియోజకవర్గంలో 2 విడివిడిగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఏముంది? ఒక పక్కన మేయర్ గారు, కమిషనర్ గారు వెళ్ళారు, ప్రజా పంపిణీలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు. ఇటు ప్రజాప్రతినిధిగా మాకే ఒక్క ఇన్ఫర్మేషన్ లేదు. అదేవిధంగా మాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు, మాకు ఒక కేంద్రం దగ్గర ఈ ప్రజా పంపిణీ చేయాలి అని అడిగారు. మేము అక్కడికి వెళ్ళాము. అక్కడ నేనున్నాను కానీ కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ రాలేదు. బ్యానర్లు తీసుకుంటే వెనకాల బ్యానర్లు కట్టారు. ఈరోజు ప్రజాప్రతినిధులు బ్యానర్లో ఉన్న ప్రోటోకాల్నే చూసుకోవాలా, లేకపోతే వస్తున్న అధికారులను చూసుకోవాలా, లేదంటే దీన్ని ఏ విధంగా డిజైన్ చేస్తున్నారు అన్నది ప్లాను మేమే చూసుకోవాలా అన్నది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ అయిపోతుంది. మరి ఆ రోజు మేమున్న నిన్నటి రోజున ఉన్న హడావిడిలో అక్కడ ఎలా ఏర్పాట్లు జరిగాయి, ఏం ఏర్పాట్లు జరిగాయి, ఎవరికి ఇన్ఫర్మేషన్ అందింది, ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలీదు అన్న సంగతి ప్రజాప్రతినిధులుగా మాకు ఐడియా ఉండదు. కానీ కార్యక్రమం అయిపోయిన తర్వాత మాత్రం సామాజిక మాధ్యమాల్లో అనేక రకాలైన పోస్టులు, అనేక రకాలైన ఫోటోలు మనకి తిరుగుతూ ఉన్నాయి. వాటిల్లో భాగంగానే ఈరోజు ఇవి నేను చూసినప్పుడు చాలా చాలా ఇబ్బందిగా, చాలా బాధగా అనిపించింది నాకు. ఇలా 2 సార్లు విడివిడిగా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? అదేవిధంగా బ్యానర్లో మేయర్ గారు పంపిణీ చేస్తున్న బ్యానర్లో ఎంపీ గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ లేరు. అదేవిధంగా నేను పంపిణీ చేస్తున్న బ్యానర్లో మోడీ గారు కానీ నగర మేయర్ గారు కానీ లేదంటే అక్కడ ఉన్న లోకల్ లీడర్లు కానీ ఎక్కడ కూడా మనకి ఆ ఫోటోలు కనిపించట్లేదు. అంటే ఏ మెసేజ్ మనకి ఈ అధికారులు అందరూ ఇవ్వదలుచుకున్నారో నాకు ఈరోజు వారి దగ్గర నుంచి నేను ఒక సమాధానాన్ని కోరుకుంటున్నాను. ఇదే కాదు, ఇలాగా కొన్ని సందర్భాల్లో ఇలాంటి సంఘటనలే చోటు చేసుకుంటున్నాయి. అధికారులు కనీస ప్రోటోకాల్ కూడా తెలియకుండానే వాడి యొక్క విధుల్ని నిర్వర్తిస్తున్నారా అన్నది ఈరోజు ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి. ఒకానొక కార్యక్రమంలో మెప్మా డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ఫోటోనే లేకుండా కార్యక్రమాన్ని చేపట్టిన విధానం చూసాము. అదేవిధంగా ఒక్కొక్క కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుండా కార్యక్రమాన్ని చేపట్టడం చూస్తూ ఉన్నాము. మరి సచివాలయ దగ్గరికి వెళ్తే మరి ఈరోజు సచివాలయ సిబ్బంది కూడా ప్రజలకు జవాబుదారీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలబెట్టే విధంగా వారు చేస్తున్న మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి. కానీ ఈరోజు మనం చూస్తుంటే ఒక కామన్ మ్యాన్ సచివాలయానికి వెళ్తుంటే ఇక్కడేం పనులు జరగవు, ఇక్కడే పని కాదు అనే ఒక మెసేజ్ని ఇచ్చే ధోరణిగా వారి ప్రవర్తన ఉంటుంది. అంటే ఈ అధికారులు కానివ్వండి, ఈ సిబ్బంది కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానివ్వండి ఇస్తున్న మెసేజ్ ఏంటో ఈ సందర్భంగా నేను ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను. దీన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత మనకి అధికారులందరికీ కూడా ఉంది. ప్రజాప్రతినిధులకి లేదు అని అంటే అధికారులకి ఒక సమన్వయం లేకపోతే ఎక్కడా కూడా రాష్ట్రం కానివ్వండి, ఆ ప్రాంతం కానివ్వండి ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదు. ప్రజలు కోరి ఓటేస్తే ప్రజాప్రతినిధులు ఆ రాష్ట్రంలోకి వస్తారు. అదేవిధంగా చాలా బాగా చదువుకుని మరి ప్రజలు కట్టే ట్యాక్సులతో జీతాలు పొందేవాళ్ళు మనకి ఉద్యోగులు మనకి వీళ్ళందరూ ఉంటారు, ఆఫీసర్లు అందరూ ఉంటారు. వీరిద్దరి సమన్వయ వర్క్తోనే అక్కడున్న అభివృద్ధి కానివ్వండి, మరొకటి కానివ్వండి జరుగుతున్న క్రమంలో ఇలాంటి విభజించు పాలించు లాంటి పరిస్థితులు ఎందుకు నెలకొంటున్నాయి? ఇది అమాయకత్వమా, అవివేకత్వమా, అహంకారమా అన్నది ఈరోజు నా ప్రశ్న. కాబట్టి నాకు దీని నుంచి ఇది ఏర్పాటు చేసిన ఎవరైనా కానివ్వండి, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇలాంటి ఈ విధి విధానానికి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటో నాకు తెలియాల్సిన అవసరం ఉంది. మరి మాకు ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయంటే మీరేంటి కలుపుకొని వెళ్ళట్లేదు, లేదంటే మీరేంటి ఐకమత్యంగా లేరు, మీరేంటి ఎక్కడ ఎవరిని కన్సిడర్ చేయట్లేదు అనే మాటలు నేను వినాల్సి వస్తుంది. అది ఈరోజు మరి మాకు తెలియకుండానే జరుగుతున్న ఈ పరిణామాల్ని మరి ఏ విధంగా తీసుకెళ్లాలో ఒక ప్రశ్నగా మిగిలిపోతూ ఉంది. కాబట్టి అధికారులు దీనికి నాకు ఒక కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటూ, మీడియా ద్వారా ఇదంతా మనకి అధికారులకు కానివ్వండి, ఇటు ప్రజలకు కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ ద్వారా నేను తెలియపరచాలి అని అనుకున్నాను. దానికి ఆహ్వానం మేరకు వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ, మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. అంటే అధికారుల సమన్వయ లోపం కనుక ఎవరైనా ఇతర పార్టీ నేతలు ఉన్నారా, లేదంటే మన పార్టీలో ఉన్నటువంటి నేతలే అనుకుంటే ఏదంతా నడిపిస్తున్నారంటారా? అదేనండి క్వశ్చన్ నేను వేసాను, ఆన్సర్ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. దాని వెనకాల రీజన్స్ ఏంటి, ఎవరు కారణాలు, లేదంటే నిజంగానే అమాయకత్వంలో ఉన్నారా, లేదా ఇంకా కూటమి ప్రభుత్వాన్ని అధికారులు యాక్సెప్ట్ చేయట్లేదా అన్న విషయాన్ని
మరి వాళ్ళే క్వశ్చన్ చేసుకొని దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం మాకుంది. మరి ఈ విషయాలు మొత్తాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారా? ఈ అధిష్టానం దాకా వెళ్ళడం కోసం మాత్రమే ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశానండి. నేను అధికారులు అని అంటే ప్రతి డిపార్ట్మెంట్లో చూస్తున్నామండి. ఇందాక నేను మెప్మా గురించి చెప్పాను. అంతా మరి మెప్మా డిపార్ట్మెంట్లో చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేకుండా కార్యక్రమాన్ని చేపట్టడం కానివ్వండి, మరి మోడీ గారి ఫోటో లేకుండా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం, అది అంటే అంత మర్చిపోయి ఎంత ఉన్న పళంగా చేస్తున్నా కూడా నేను అడిగినప్పుడు వారు ఇచ్చే సమాధానం ఏంటంటే హడావిడి అయిపోయిందండి. హడావిడి అయిపోయినంత మాత్రాన మనకి నాయకుల్ని మర్చిపోతున్నామా, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు మర్చిపోతున్నామా అన్నది ఇక్కడ ప్రశ్న. 2 సార్లుగా అసలు ఒక కార్యక్రమాన్ని చేయాల్సిన అవసరమే ఉంది. ఇది గవర్నమెంట్ కార్యక్రమం. గవర్నమెంట్ కార్యక్రమంలో అటు మనకి సిబ్బంది, ఇటు అదేవిధంగా డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇటు ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా చేస్తే సరిపోతుంది కదా. దానికి 2 కార్యక్రమాలుగా ఏర్పాటు చేసి ఎవరికి వారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయని వైసీపీ గుంటూరు అర్బన్ అధ్యక్షురాలు నూరి ఫాతిమా మండిపడ్డారు. ఎమ్మెల్యే ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పూల మార్కెట్లో షాపు గోడలు పగలకొట్టి అక్రమ నిర్మాణాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా అధికారులు ప్రేక్షక పాత్ర పోషించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పూల మార్కెట్ ని నూరి ఫాతిమా శుక్రవారం పరిశీలించారు. అక్రమ నిర్మాణాలపై కన్నెర చేశారు. మార్కెట్ అంటేనే అందరూ ఉంటారని, ఇది టీడీపీ సొత్తు కాదని ధ్వజమెత్తారు. అక్రమ నిర్మాణానికి గోడ పడగొట్టి తుఫాన్ దాటికి పడిపోయిందని అబద్దాలు చెప్పడం సరికాదని అన్నారు. దీనిపై కలెక్టర్ స్పందించి పూల మార్కెట్లో అక్రమ నిర్మాణాలని ఆపాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయాలకు అతీతంగా మార్కెట్ ని నిర్వహించాలని కోరారు. కూల్చిన గోడను నిర్మించే వరకు తమ పోరాటం ఆగదని ప్రకటించారు. ఈరోజు మరి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో బస్టాండ్ దగ్గర ఉన్న పూల మార్కెట్ని సందర్శించడం జరిగింది. ఇక్కడికి రావడానికి ముఖ్యంగా గవర్నమెంట్ ప్రాపర్టీని ఎవరిష్టారాజ్యంగా వాళ్ళు మరి పెత్తందారులు అని చెప్పుకుంటున్న ఇక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ అనుచరులు అని చెప్పుకొని తిరుగుతున్న వాళ్ళు కానీ వాళ్ళ ఇష్టారాజ్యంగా ఎటువైపు వాళ్ళకి ఫెచ్చింగ్ ఉంటుందో గోడలు పలగొట్టడం చేయటం వాళ్ళ ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఈరోజు అది మేము సర్లే పోనీలే అని మనం వదిలేస్తే ఖచ్చితంగా అది మరి ఈ రాజ్యాంగంలో ఉన్నదానికి అర్థం లేకుండా పోతుంది. ఎవరు వస్తే వాళ్ళు ఇష్టంగా వాళ్ళు పగలగొట్టుకొని చేసుకొని వాళ్ళ ఇష్టారాజ్యంగా జరుగుతూ ఉంటే ఇది చూసి ఊరుకోవడానికి ఇది ప్రజాస్వామ్యం. మీ ఇష్టమైన మీ ఇల్లు కాదు, లేకపోతే మీ సొత్తు కాదు, మీ ప్రాపర్టీ కాదు. దానికోసం ఈరోజు స్పందించి పేపర్లో వచ్చిన ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన దాన్ని స్పందించి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వచ్చి ఈ గోడ ఎందుకు పగిలింది, దేనివల్ల పగిలింది అని అంటే వాళ్ళు చెప్పడానికి ఏం చెప్తున్నారంటే విపత్తు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎంత సైక్లోన్ వచ్చిందనంటే 100 km/h అనే అంత దీంట్లో గుంటూరులో ఈ గోడ పగిలిందని చెప్పి చూయించుకోవడానికి మరి ఎమ్మెల్యే గారు దీన్ని సైక్లోన్ని వాడి మరి ఏ విధంగా ఇది పగిలిందని చెప్తున్నారు. కానీ ఎక్కడా కూడా పగిలినట్టు అంటే గోడ నిజంగానే దానంతటా అది పగిలినట్టు ఎక్కడ కనిపించట్లేదు. ఇది ఎవరో పగలగొట్టారు, అర్ధరాత్రి జరిగిన పనే. దాన్ని ఏఓ గారిని మేము ఇక్కడ అడిగితే మేము దీనికి ఒక నోటీస్ ఇచ్చాము, వాళ్ళని స్పందించమని చెప్పాము అని అన్నారు. మా తరపు నుంచి మేము డిమాండ్ చేస్తుంది ఒకటే, ఇక్కడ మీరు మీ ఇష్టారాజ్యంగా కాకుండా ప్రజలు వస్తూ పోతూ ఉంటారు. మీరు ప్రజల్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ప్రజల ద్వారా ఎన్నికయ్యారు కాబట్టి మీరు అందరూ సమానంగా చూడాలి కాబట్టి మీ ఇష్టారాజ్యంగా కాకుండా ఇక్కడ ఉన్న గోడని తొందరగా ఇక్కడ ఉన్న కమిటీ కానీ లేకపోతే ఏఓ గారు కానీ శ్రద్ధ తీసుకొని తొందరగా అక్కడ కట్టించాలి. అలాగే రానున్న రోజుల్లో ఇక్కడ కూడా చూస్తున్నాం, గతంలో నిజంగానే ఒక డిఫరెన్స్ అంటూ ఏముంది అని చెప్తే గతంలో ముస్తఫా గారు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏమి చేశారు అని అంటే కనిపిస్తుంది ఇక్కడే. ఎందుకంటే ఇక్కడ శానిటేషన్ పరంగా కూడా ఎంత చండాలంగా ఉందంటే ఎక్కడా కూడా ఒక నీట్నెస్ లేదు, ఎక్కడా కూడా ఎవరు చెత్త తీసే పరిస్థితుల్లో లేరు, ఎక్కడ కూడా తిరిగిన వాసన ఎంత చండాలంగా ఉందంటే ఎక్కడ కూడా వాళ్ళు క్లీన్లీనెస్ అనేది మెయింటైన్ చేయట్లేదు. ఎక్కడ డబ్బులు వస్తాయో అక్కడే వాళ్తూ ఉంటారు. కానీ నిజంగానే ప్రజలు అన్నా లేకపోతే మీకు అధికారం ఎందుకు ఇచ్చారనే దాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు తప్ప ప్రజలకు మాత్రం ఉపయోగపరంగా అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరు చేయట్లేదు. మరి ఇది ఒక హెచ్చరిక అనుకోండి, లేకపోతే ఇది ఒక మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న గోడను కట్టించాలి. అలాగే శానిటేషన్ మాత్రం అసలు నీట్గా లేరు, ఊరంతా తిరుగుతారు, దేనికోసం తిరుగుతారో తెలియదు, ఫోటోలు వీడియో కోసం తప్ప నిజంగానే అక్కడ నిజంగా క్లీన్లీనెస్ ఉందా లేకపోతే కట్టాలని. నేను ఒక్కటే అడుగుతానండి, ఈరోజు ప్రెస్ మీట్ ఉంది
కాబట్టి ఇక్కడ అందరు ప్రెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు శ్రద్ధ తీసుకొని ఉండుంటే కాలువల షిల్ట్ అనేది సమ్మర్లో తీసుంటే ఈరోజు వర్షపు నీళ్లు ఆగే పరిస్థితి వచ్చేది కాదు. మీరు శానిటేషన్ అనేది టౌన్లో చక్కగా చేసుంటే ఈరోజు ఇలాగా ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉండటం చేయటం ఉండేది కాదు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కమిషనర్ గారు కానీ లేకపోతే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ అనుచరులు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు సంపాదించడంలో కాకుండా ప్రజలకి మంచి చేసే విధంగా శానిటేషన్ పరంగా మంచిగా ఉండే విధంగా చూసుకోవాల్సిందిగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని నేను కోరుతున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని షాపుల్లో క్రాక్స్ వచ్చున్నాయి, ఎప్పుడో కట్టినవి క్రాక్స్ వచ్చినాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏఓ గారికి కానీ జేసీ గారు జాయింట్ కలెక్టర్ గారు దీనికి రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఖచ్చితంగా మేడం దీన్ని క్రైటీరియా తీసుకొని ఇవి షాప్స్ అన్ని ఖాళీ చేయించి మరమ్మతులో లేకపోతే రీకన్స్ట్రక్షన్ చేసి మరి అవన్నీ పూర్తి స్థాయిగా చేయాలి. ఎందుకంటే ప్రాణ నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత మీ మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఒకసారి షాపులన్నీ సందర్శించి ప్రతి ఒక్కరు కూడా చూసి ఏవేవి ఇబ్బందికరంగా ఉన్నాయో అవన్నీ తొందరగా కట్టించాల్సిందిగా అధికారుని అలాగే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారిని కోరుతున్నారు. ఆక్వా రైతులు చెరువుల్లోని మురుగునీటిని రోడ్లపైకి విడుదల చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు. ఏలూరు జిల్లా కైకలూరులో ముంపునకు గురైన వరాహపట్నం సీతనపల్లి ప్రధాన రహదారిని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. కొందరు ఆక్వా చెరువుల యజమానులు చెరువుల వద్ద ఉన్న డ్రైనేజీల్ని పూడ్చి రోడ్లపైకి నీటిని విడుదల చేయడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. దొడ్డిపట్ల ఇక్కడ రోడ్డు మునిగి ఉంది. ఇది ప్రకృతి వలన కాదు. కైకలూరు నియోజకవర్గంలో అన్ని డ్రైన్స్ తవ్వించి చిన్న డ్రైన్స్ ఇంకా అవలేదు, తవ్విస్తూ మొదలు పెట్టామని అనుకునే లోపల ఇది ఉపద్రవం వచ్చింది. కానీ ఆ డ్రైన్ తవ్వకపోవడం వల్ల కూడా కారణం కాదు. ఎవరి కాళ్లు వాళ్ళ చెరువుల దగ్గరికి ట్రాక్టర్లో మేతలు వెళ్తానికి దారులు వేసుకుంటే తప్పు లేదు. డ్రైనేజ్ వాళ్ళని అడిగి అక్కడ వాటర్ ఫ్లో ఎంత ఉంటే దానికన్నా 3 అంగుళాలు ఎక్కువ సైజ్ పైపులు పెట్టుకోవాలి. రైతులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు బయటికి నీళ్లు తోడాలి అంటే మీరు మీ ఒక బోధిలో తోడి ఆ బోధి డ్రైన్ లోకి వెళ్లి కలవాలి. అంతేగాని రోడ్డు మీద తోలితే నిర్మోహటంగా ఇంక్లూడింగ్ నా చెరువులు లీజ్ చేసేవాళ్ళు మీద కూడా కేసులు పెట్టారు. పోలీస్ కి రెవెన్యూ వాళ్ళకి చెబుతారు. దీనికి మునిగిపోవడానికి రైళ్లు తవ్వపోవడం ఒకటే కారణం కాదు. చెరువుల వాళ్ళు బయటికి తోడేస్తున్నారు, రోడ్డు మీద తోడేసి రాత్రులు తోడేస్తున్నారు. ఎవరైనా సరే రోడ్డు మీరు బయటికి తోడుకోవాలనుకున్నా లోనకు తోడుకోవాలన్నా మీరు డ్రైన్ ఎవరి కాళ్ళు బాధ్యత తీసుకుని వాళ్లే తవ్వి బోధులు తవ్వి ఆ డ్రైన్ లోకి వెళ్లి ఏర్పాటు చేసుకోవాలి. దీనికి ఎవ్వరికి నో ఎగ్జంప్షన్. మీరు చేసుకున్న తూములు 3 అంగుళాలు డ్రైనేజ్ వాళ్ళని అడిగి అంత వాటర్ ఫ్లో ఎంత ఉంటుందో దానికి 3 అంగుళాలు పెద్ద సైజ్ మార్చుకోవాలి. 2 ఎవరైనా నీళ్లు తోడేటప్పుడు బయటికి తోడటానికి వీల్లేదు. అన్న డ్రైన్ మేము తవ్విచ్చేస్తాం. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో మోందా తుఫాన్ వలన జరిగిన నష్టాలను అంచనా వేసేందుకు వివిధ శాఖల అధికారులు నాయకులతో ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు నగరంలోని జిల్లా సమావేశ మందిరంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. తుఫాన్ వలన పంట నష్టం, ఆస్తి నష్టం ఏ మేరకు జరిగిందో అధికారులను ప్రజా ప్రతినిధుల్ని అడిగి తెలుసుకుంటున్నట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారుల తుది నివేదిక వచ్చిన తర్వాత ఏ మేరకు నష్టం జరిగిందో వెల్లడిస్తామని చెప్పారు. తుఫాన్ సమయంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తక్షణ సహాయక చర్యలు అందించినట్లు వెల్లడించారు. నల్లమడ వాగు వలన రైతులు పంట నష్టపోయారని, రోడ్లు, ఎలక్ట్రికల్ పోల్స్ దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రభుత్వానికి పూర్తి నివేదిక సమర్పించి రైతులను ఆదుకుంటామని చెప్పారు. అందరికీ నమస్కారం. మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ మొంతా తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం. ప్రాణ నష్టం లేకుండా మరి ముఖ్యంగా ఈ మొంతా తుఫాన్లో అఫెక్ట్ అయినటువంటి కుటుంబాలని అన్ని విధాలుగా కూడా ఆదుకోవడం జరిగింది. ఇప్పుడు జరిగినటువంటి నష్టం దాదాపుగా 8 డిపార్ట్మెంట్లకు సంబంధించి ఏ మేరకు నష్టం జరిగింది అన్నటువంటి విషయం మీద అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా ఒకే వేదిక మీద సమన్వయం చేస్తూ ఈరోజు మీటింగు జిల్లా పరిషత్ హాల్లో జరుపుతున్నాము. ఇప్పటి వరకు మనకు R&B డిపార్ట్మెంట్కి సంబంధించి, పిఆర్కి సంబంధించి, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి, RWSకి సంబంధించి, అగ్రికల్చరు, హార్టికల్చరు, డ్రైనేజ్కి సంబంధించిన డిపార్ట్మెంట్ల నుంచి నివేదికలు మన ప్రజాప్రతినిధులు కూడా సమర్పించడం జరిగింది. వారి యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని సమన్వయంతో మా ఊరిలో వదిలేశారని, మా ప్రాంతం చూడలేదన్నటువంటి ఆలోచన రాకుండా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో నష్టపోయిన ఏ రైతును కూడా వదులుకోవడానికి లేదు, అందరినీ కవర్ చేయాలి. అదేవిధంగా జరిగినటువంటి నష్టాన్ని పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయాలి అన్నటువంటి ఆలోచన మేరకు ఈరోజు
ప్రజాప్రతినిధులతో పాటు అధికారులను కూడా సమన్వయపరిచి ప్రతి గ్రామం నుంచి కూడా నివేదికల్ని సమన్వయం చేసుకుంటున్నాము, కొరిలేషన్ చేస్తున్నాము. సో ఎక్కడైనా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదం ఉంటే వాటిని మళ్ళీ ఒకసారి ఫీల్డ్ మీదకి వెళ్ళి ఒకసారి వెరిఫై చేసి పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించే విషయంలో ఈరోజు ఈ మీటింగ్ని ఏర్పాటు చేశాం. అగ్రికల్చర్కి సంబంధించి మనకు వచ్చినటువంటి దాని ప్రకారంగా అయితే 20,000 ఎకరాలకి తక్కువ కాకుండా మా ప్రాంతంలో జరిగింది. ఇప్పటి వరకు ఇంకా రావాల్సినటువంటి నివేదికలు ఉన్నాయి. అట్లాగే R&Bకి సంబంధించి, PRకి సంబంధించి వారి యొక్క ఎస్టిమేషన్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనము టెంపరవరీ రెస్టారేషన్కి ముఖ్యమంత్రి గారు కలెక్టర్ పరిధిలో డబ్బులు ఇచ్చారు కాబట్టి ఆ ₹1,00,00,000 నుంచి మనం ఖర్చు పెట్టడం అనేటువంటి జరుగుతుంది. ఇంకా డబ్బులు అవసరం అనుకున్నప్పుడు ఇంకా డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా పర్మనెంట్ రెస్టారేషన్లో కూడా నివేదికలు తయారు చేస్తుంది. మళ్ళీ పైనుంచి వచ్చే వరద ఈ రెండింటి వల్ల మళ్ళీ పైర్లు మునుగుతున్నాయి. అదేవిధంగా గ్రామాల్లో కొన్ని కాలనీలు మునుగుతున్నాయి. సో వాటికి కూడా రిహాబిలిటేషన్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఆల్రెడీ అధికారులు ఆ పనిలో ఉన్నారు. విద్యుత్ అంటే గతంలో నేను 7 తుఫాన్లు చూశాను. బట్ ఈ తుఫాన్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు సమర్థవంతంగా పనిచేశారు. అయినప్పటికీ అక్కడక్కడ కొన్ని విమర్శలు వచ్చాయి. సో వాటిని కూడా ఇక్కడ మా దృష్టిలో వచ్చింది. జోనల్ చుండూరు కానీ, చౌడవరం కానీ, ఇలాంటి పొత్తూరులో కూడా కొంత సమస్య వచ్చింది. ఆ వెంటనే అంటే ఒక 6 గంటలు 8 గంటలు కూడా సమయం పట్టింది. దాన్ని మామూలుగా అయితే 2 గంటల్లో రెక్టిఫికేషన్ జరగాలి. సో దానికి సంబంధించి పునరావృతం కాకుండా అక్కడ లైన్ మ్యాన్కి సంబంధించిన ఇష్యూ ఉంది. కొన్ని అక్కడ ఫీల్డ్ మీద పనిచేయాల్సినటువంటి టెంపరవరీ స్టాఫ్ కూడా వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళ నిర్లక్ష్యం కూడా కొంత ఉంది. బట్ ఏదేమైనా భవిష్యత్తులో ఇలాంటివి ఏం రాకుండా చూడడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుగుతాం. నమస్కారం.